హలో ఫ్రెండ్స్, ఈరోజు బాలామృతం పిండితో చాలా టేస్టీగా 2 రకాల స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఫస్ట్ రెసిపీ బాలామృతం చాక్లెట్ కప్ కేక్స్, సెకండ్ రెసిపీ బాలామృతం బిస్కెట్స్. ఈ రెసిపీస్ చేసుకోవడం కోసం బాలామృతం ప్యాకెట్ని కట్ చేసుకొని 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాలామృతం పిండి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చొప్పున గోధుమ పిండి, బెల్లం వేసుకోవాలి. 2 యాలకులు వేసుకోవాలి. యాలకులు నేను ఫ్లేవర్ కోసం వేశాను, మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాలామృతం పిండిలో పంచదార ఉంటుంది కాబట్టి నేను బెల్లం తక్కువ వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండిని కేక్ చేయడానికి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు బిస్కెట్స్ చేయడం కోసం మరొక కప్పు బాలామృతం పిండిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి, 2 యాలకులు, 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు బెల్లంకి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బాలామృతం పిండిని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి, బేకింగ్ సోడా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని నొక్కి చూస్తే ముద్దలా రావాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి పాలు ఎక్కువగా పట్టవు, 1-2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి. పిండిని మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కప్ కేక్స్ చేయడానికి పిండిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండిలో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్ పాలు, 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఒక విస్కర్తో పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పాలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వేయలేదండి, బేకింగ్ సోడాని 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. పిండిని కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కప్ కేక్స్ చేసుకోవడం కోసం ఇలా చిన్న బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ తీసుకోవాలి. నేను ఇలా బౌల్స్ తీసుకున్నాను. ఈ బౌల్స్కి ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండితో డస్ట్ చేసుకోవాలి. ఇలా అన్ని బౌల్స్ని రెడీ చేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఒకేసారి ఇలా వేసుకోవడం రాకపోతే ఇలా గరిటెతో వేసుకోవచ్చు. బౌల్లో పిండిని హాఫ్ వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకోవాలి. నేను 5 మినిట్స్ ముందే స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకున్నాను. ఇలా అన్ని బౌల్స్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఏదైనా ఒక బరువు పెట్టుకొని బేక్ చేసుకోవాలి. బిస్కెట్స్ చేయడానికి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒకసారి కలుపుకొని ఇలా సగం పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకుంటున్నాను. ఈ పిండిని తీసుకొని మిగతా పిండిపై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దపై కొంచెం పొడి పిండిని అప్లై చేయాలి. ఇలా పొడి పిండిని అప్లై చేసిన తర్వాత పిండి ముద్దను కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత చపాతీ కోలతో స్లోగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిస్కెట్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో రౌండ్గా కానీ హాఫ్ మూన్ షేప్లో కానీ ఇలా డిఫరెంట్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ చపాతీలా రోల్ చేసుకొని బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ మందంలో బిస్కెట్స్ ఉండాలి. ఈ బిస్కెట్స్ మీద డిజైన్ కోసం ఒక ఫోర్క్ స్పూన్తో ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను. ఇలానే అన్ని బిస్కెట్స్కి డిజైన్ చేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్కి హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి. బిస్కెట్స్ అయితే ఖచ్చితంగా ఈ మందంలో ఉండాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని పెట్టుకోవాలి. బిస్కెట్స్కి కొంచెం గ్యాప్ ఉండే విధంగా పెట్టుకోవాలి. నేను కేక్ని అలాగే బిస్కెట్స్ని ఒకేసారి బేక్ చేయాలనుకుంటున్నాను. 15 నిమిషాల తర్వాత ఈ కడాయి మూత తీసాను. ఈ కప్ కేక్స్ సగం కుక్ అయ్యాయి. ఇప్పుడు బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని కూడా పెట్టుకొని పైన మూత పెట్టి ఏదైనా ఒక బరువును పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కేక్ని బిస్కెట్స్ని ఒకేసారి బేక్ చేస్తున్నాను.
వీటిపై మూత పెట్టుకున్నప్పుడు అస్సలు గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. అలా అయితేనే బిస్కెట్స్ కానీ కేక్ కానీ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. మరొక 25 నిమిషాల తర్వాత మూత తీసాను. బిస్కెట్స్ ఇంకా బేక్ అవ్వాలి. కేక్ అయితే బేక్ అయిపోయింది. ఈ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో లేదో తెలుసుకోవడం కోసం ఒక ఫోర్క్ స్పూన్ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా బేక్ అయిన కప్ కేక్స్ని స్లోగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బిస్కెట్స్ ఇంకా బేక్ అవ్వలేదు కాబట్టి బిస్కెట్స్ ప్లేట్ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కేక్ బేక్ అవ్వడానికి 40 మినిట్స్ పట్టింది. నేను మరొక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టుకొని బిస్కెట్స్ని చల్లారనివ్వాలి. కప్ కేక్స్ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక నైఫ్తో కేక్ సైడ్స్ అన్నీ లూజ్ చేసుకొని రివర్స్ చేసి ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఈ కప్ కేక్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఫస్ట్ టైం ఈ కప్ కేక్స్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. చాలా బాగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, టేస్టీ చాక్లెట్ కప్ కేక్స్ రెడీ. ఈ కప్ కేక్స్ చాలా స్పాంజీగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకు ఇలా హెల్తీగా కప్ కేక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎలాంటి మైదా పిండి వాడకుండా కేవలం బాలామృతం గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు బిస్కెట్స్ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. సౌండ్ కూడా ఎలా వస్తుందో చూశారు కదా. ఈ బిస్కెట్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఒకేసారి ఈ 2 రెసిపీస్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా ఇలా కప్ కేక్స్ని బిస్కెట్స్ని పిల్లలకు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నేను ఒక బిస్కెట్ని విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.